పెగడపల్లి మండలం ఐతుపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నెమలిని వేటాడి తరలిస్తుండగా పట్టుబడ్డ సత్యనారాయణ. దోమలకుంట వద్ద నెమలిని వేటాడి వాహనంలో తరలింపు. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన నలువాల సత్యనారాయణ లైసెన్స్ తుపాకీతో నెమళ్లను వేటాడానని మీడియా సమావేశంలో పోలీసులు తెలిపారు. నిన్నటి రోజు 18 మార్చి 2024 రోజు మా పెగడపల్లి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దోమలకుంట అవుట్స్కట్స్కు కొంతమంది వేటడానికి వెళ్ళిండనే ఇన్ఫర్మేషన్ మీద ఏంటంటే అతడు అక్కడ దోమలకుంట దగ్గర వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేస్తాడు. వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసి తన సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఇందులో కూడా అనుమానాస్పదంగా ఒక కారు వస్తుంది. అది ఆపి చెక్ చేస్తే అంటే అందులో ఒక .22 రైఫల్, తర్వాత ఆమ్యునేషను, ఆ గొడ్డలి అవన్నీ దొరుకుతాయి. దొరికిన తర్వాత అక్కడి నుంచి అనుమానం కొద్దిగా అడుగుతుందంటే అతడు దోమలకుంట శివార్లో ఒక నెమలిని వేటాడి చంపినట్టు ఒప్పుకుంటాడు. అక్కడికి వెళ్ళి అది తిరిగి అతను పట్టుకొని అక్కడికి వెళ్తే ఏంటంటే అక్కడ ఒక నెమలి పాడి చనిపోయి ఉంటుంది. దాని మీద ఏంటంటే అది పంచనామా చేసి నెమలి అనేది జాతీయ పక్షి, తర్వాత అది షెడ్యూల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్ ఎనిమల్ కాబట్టి అతడు నేరం చేసిందని చెప్పేసి అతని కన్ఫెషన్ రాసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి అతని మీద కేసు నమోదు చేయాలి. అతనితో పాటు రాజు అనే డ్రైవర్ కూడా తీసుకొని వస్తాడు. తర్వాత అతని కారు, ఈ రైఫల్ గురించి వెరిఫై చేస్తే ఏంటంటే రైఫల్కు .22 రైఫల్కి ఎలాంటి లైసెన్స్ లేవు. ఇది పూర్తిగా ఏంటంటే ఇల్లీగల్, చట్టవిరుద్ధమైన వెపన్. కాబట్టి ఏంటంటే చట్టవిరుద్ధమైన వెపన్ కలిగి మరియు వన్యప్రాణుల వేటలో ఇతడు ఇన్వాల్వ్ అయినందుకు ఇతని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినాం. ఈ దర్యాప్తులో భాగంగా ఏంటంటే గతంలో కూడా 2017 సంవత్సరంలో ఇతడు మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింకలు వేటాడిన కేసులో కూడా ఇతడు ప్రధాన ముద్దాయి. 2017 క్రైమ్ నంబర్ 38/27 మహాదేవ్పూర్ PS, భూపాల్పల్లి జిల్లా. ఆ కేసులో కూడా అతడు ప్రధాన ముద్దాయి. ఆల్రెడీ ఆ కేసు నడుస్తూ ఉన్నది. లేదు, జిల్లాలు చేంజ్. కాబట్టి ఏంటంటే ఇతడు అలవాటుగా అతను విచారణలో ఏంటంటే అలవాటుగా ఈ వేటాడడం ఇతనికి అలవాటు. కాబట్టి ఏంటంటే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఇప్పుడు రిమాండ్కు తరలించడం జరుగుతుంది.